ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తుల్లో భద్రతా ఏజెన్సీ సంచలనమైనటువంటి విషయాలు గుర్తించారు. పేలుడు కేవలం ఒక చిన్న సంఘటన కాదని, దీని వెనక దేశవ్యాప్తంగా భారీగా ఉగ్రకుట్ర ఉందని ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుట్రలో వైట్ కాలర్ ఉగ్రవాదులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఇందులో పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో 13 మంది మృతి చెందిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఏజెన్సీ దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు లభించాయి. అనుమానిత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన 32 వాహనాలను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ వాహనాలు ఢిల్లీలో సహా దేశంలో పలు నగరాలలో ఏకకాలంలో దాడుల కోసం ఉపయోగించాలని కుట్రదారులు భావించినట్లు గుర్తించారు. నిందితులు దాడుల కోసం i20 వంటి కారులను ఎంపిక చేసుకుని వాటిలో పేలుడు పదార్థాలు నింపేందుకు వీలుగా మాడిఫై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి అనేక ప్రాంతాలలో పేలుళ్లకు పాల్పడాలనేది వారి ప్రధాన ఉద్దేశమని దర్యాప్తులో తేలింది. అయితే మొత్తం 32 వాహనాలలో పేలుడు పదార్థాలు నింపి వాటిని వేరు వేరు లొకేషన్లలో దాడులకు వినియోగించాలని ఉగ్రవాదులు ప్రణాళిక వేసినట్లు ఏజెన్సీ తెలిపింది. దాడుల కోసం అవసరమయ్యే పేలుడు పదార్థాలు వైట్ కాలర్ డాక్టర్లు నిధులు సమకూర్చారని, నిందితులు సుమారు 26 లక్షల నిధులు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే సేకరించిన ఈ డబ్బులు ఉగ్ర కార్యకలాపాలకు నిర్వహించేందుకు ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉన్నత విద్యావంతులు వైట్ కాలర్ ఉద్యోగులు ఉగ్రకుట్రలో భాగం కావడాన్ని భద్రతా ఏజెన్సీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నిందితులను అదుపులోకి తీసుకుని ఈ భారీ కుట్ర వెనక ఉన్న ఉగ్రవాద సంస్థ నెట్వర్క్ గురించి లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది.